చూడండి ఈ ఇల్లు ఫ్రెండ్స్, చౌదరి వాస్తు ప్లానర్ చంద్రశేఖర చౌదరిని మాట్లాడుతున్నాను. ఈ ఇల్లు చూడండి ఒక్కసారి. ఇది పశ్చిమం వీధి గల స్థలం. పశ్చిమం వీధి గల స్థలం అయితే ఇల్లు పార్కింగ్ అని ఇక్కడ ఇడిచినారు. ఖాళీ స్థలం ఇడిసి ఇక్కడ ఇది ఇల్లు కట్టినారు. ఉత్తరం ఖాళీ ఒక 2 అడుగులు ఖాళీ స్థలం ఇడిచినారు. ఇక్కడ ఈశాన్యంలో తూర్పు 2 అడుగులు ఖాళీ స్థలం ఇడిచినారు. అయితే మెట్లు ఇక్కడ నైరుతిలో వేసినారు. లెట్రిన్ గుంత కూడా నైరుతిలోనే ఉంది. ఎప్పుడైతే ఈ నైరుతిలో మెట్లు వేస్తే మొత్తం ఇళ్ళల్లో ఆగ్నేయంలో వచ్చి కూర్చోంది. అంటే ఇక్కడ దాదాపు 7 అడుగుల ఖాళీ స్థలం ఉంది. ఈ 7 అడుగులు అయితే ఇక్కడ 2 అడుగులు అంటే నిండా ఆగ్నేయంలో ఇల్లు ఉన్నట్టే కదా. ఇంకొకటి నైరుతి ఈశాన్య ఇక్కడ పార్కింగ్ ఇడిచిపెట్టడంలో నైరుతి ఈశాన్య కొలతల కన్నా వాయువాగ్నేయ కొలతలు తేడొస్తే అందు నివసించే వారు విశేషంగా నష్టపోవడం కానీ, అగ్ని ప్రమాదాలు జరగడం కానీ, యాక్సిడెంట్లు జరగడం కానీ జరుగుతాయి. ఇంకొకటి దీనికి అఫ్టేర్ వేసినారనుకో, కిందికి దిగి వస్తే ఇక్కడ నుంచి ఇట్లా పశ్చిమ వాయులో డోర్ పెడతారు పైన, ఇట్లా కిందికి దిగి వస్తే ఉత్తర వాయుని అడకవుతుంది. అట్లా ఇబ్బంది, ఫైనాన్స్ పరంగా ఇబ్బంది, విశేషంగా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. నైరుతి ఈశాన్య కొలతల కన్నా వాయువ ఆగ్నేయ కొలతలు తేడొస్తే అందులో నివసించే వారులకు అగ్ని ప్రమాదాలు జరగడం, యాక్సిడెంట్ జరగడం, నిప్పంటుకొని మరణించి ఇట్లాంటివి జరగడమే కాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతారు. ఎందుకంటే ఆగ్నేయంలోకి వస్తుంది ఇల్లు. కొన్ని ఇళ్ళలో భార్యాభర్తలు దూరంగా బతున్నారు. నేను మొన్న ఒక ఇంటికి పోతే ఆ ఇంట్లో భార్యాభర్తలు దూరంగా ఉన్నారు, ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడినారు. ఏం చేయనికి రాదు. ఒకవేళ ఇది కాలు చేయాలనుకుంటే ఈ మెట్లు తీసేయాలి. ఈ మెట్లు తీసి ఇది ఫిలప్ చేసుకొని ఇక్కడ వేసుకోవాలి మెట్లు, లేదా డూప్లెక్స్ మెట్లు వేసుకోవాలి. అంతేగాని ఉన్నది. ఇప్పుడు ఈ ఇంట్లో బాత్రూంలో స్నానానికి పోతే ఆ ఇంటి అమ్మాయికి గీజర్ లేని దాదాపు 80% కాలిపోయింది. వాళ్ళు చేస్తే ఏం చేయగలుగుతాం మనం? దీన్ని చేయాలంటే జరగని పని. ఇటు వాయువం తగ్గుంది, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు. వాయువ దోషాలు వాయువ దోషాల వల్ల ఆ ఇంటి ఆడసంతతి బాధపడ, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడని చెప్తాం కదా. ఇప్పుడు ఇదే జరిగింది ఇక్కడ. అంటే ఎప్పుడే కానీ పశ్చిమం ఫేసులకు నైరుతిలో మెట్లు వేయరాదు. వేస్తే ఇళ్ళల్లో పోయి ఆగ్నేయంలో కూర్చుంటుంది. కొంతకాలం బాగా జరిగిన తర్వాత ఇబ్బంది పెట్టాక మానదు. నువ్వు పార్కింగ్ పెడతారు కదా, నైరుతి సన్న కొలతలు తేడా వచ్చి విశేషంగా నష్టపోతారు. దీనికల్లా ఇట్లాంటి వల్ల పార్కింగ్లు ఇట్లాంటి వల్ల ఇస్తే కొంతకాలం బాగుంటాయి, తర్వాత ఇబ్బంది చేస్తాయి. ఇప్పుడైతే ఈ ఇంటి పరిస్థితి, ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇప్పుడు మీరు బాగా గమనించండి, యాక్సిడెంట్లు జరిగిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళలో చూడండి, మళ్ళీ ఇట్లా కట్టింటారు. ఇట్లా అంటే ఇళ్ళల్లో ఆగ్నేయులే వచ్చింది చూడండి. ఓసారి కోర్టు కేసులు ఉండడం, ఆస్తులు కోర్టులోనే జైల్లో పడడం, లేకుంటే భార్యాభర్తలు దూరంగా బతకడం, బిడ్డలు కూతురు కొడుకు దూరంగా ఉండడం, కూతురు దూరంగా ఉండడం, ఇట్లాంటివి అవో జరుగుతుంటాయి. ఎప్పుడు అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చడం, లేదా అంగవైకల్యం కలగడం, అంటే ఏదైనా ప్రమాదం జరిగి ఏదైనా అంగవైకల్యం కలిగితే కూడా ఇక్కడ నమ్మొచ్చు. ఫ్రెండ్స్, దయచేసి ఇక్కడ లెట్రిన్ గుంత ఉంది. బూతుల నరకాన్ని అనుభవించక తప్పదు. అంటే ఇంటి వాళ్ళు ఎంత సంపాదించి చేసినా బూతుల నరకాన్ని, భూమి మీద ఎంత నరకం ఉంటే అంత నరకాన్ని అనుభవిస్తారు. ఈ పశ్చిమాన పేసుకు మాత్రం మెట్లు ఇక్కడ ఇస్తే వల్ల ఒక్కసారి గమనించండి. ఈ మెట్లు ఇక్కడ ఉండరాదు, ఈ మెట్లు తీసేయండి అని చెప్పిన నేను. తీసేసి పార్కింగ్ చక్కగా చేసుకొని ఇక్కడ వీలైతే ఈ కిచెన్ చిన్నగా చేసుకొని కానీ మెట్లు వేసుకొని సుఖంగా ఉండండి అని చెప్పి వచ్చినాను.